మీ మేరీలాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? ఇంట్లో అంతా పిలిపించుకున్నావు అనే బంగారు కొండ పాపం వాళ్ళకేం తెలుసు, ఒకరి బండి కాకపోతే ఇంకో బండి ఎక్కిపోతావు అని లంజం ఉందా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకు తండ్రి లేడు. అయ్యే తప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో తెలియదు. ఎర్రి ముండా. దొంగ లంజ అంటే అర్థం మీకు తెలుసా? విషయం చిందించే లంజ అంటే తెలుసా? శుభ్రంగా మీ అమ్మలకి మీ పిల్లలకి శుభ్రంగా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని శుభ్రంగా నీట్ గా పద్ధతిగా శుభ్రంగా ఉండమని చెప్పండి. అంతేగాని మేరీ కంటే మొగుడు లేదు, ఉండలేదు, దానికి ఎలాగ లేడు కాబట్టి తగలడు. చిన్న లంజిడాన బద్మాష్ ముండా, ముసలి ముఖంలా చెప్పు నీది, నీ ముసలి ముఖంలా సాడుబోయ్యా. రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు పోతుంటే వెనుకకెళ్ళి నీకు లారీ వచ్చి గుద్దని మొగుళ్ళే నువ్వు తీసుకోకే ముండా, తీసుకోకు. నీలాగానే ఉత్తుతి సింధుర్లు వేరేల పేరు మీద పెట్టుకుని బతుకుతలేని ముండా. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తారో తెలుసా మీకు? నీ అమ్మనంద మంది దెంగితే పుట్టిన నీతి. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మొండలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక సొంత కాళ్ళ మీద కాయ కష్టం చేసుకుని బతకాలి. ఇలాంటి లంజులకి చేత కాదు. వాడిపోక ముందే నన్ను వాడుకో. ఏందిరా? ఏం లేదక్క, ఎక్కడెక్కడి నుంచో ఎవడెవడో మీ దగ్గరకు వస్తూ ఉంటారు. వానికి ఏ రోగం ఉందో తెలియదు. అయితే నేను చెప్పేది కొంచెం వినండి అక్క, మీ మంచి కోరే చెప్తున్నా. ఇట్లా చేయడం మంచిది కాదక్క. అక్క, మీ దగ్గరికి కస్టమర్లు వస్తూ ఉంటారు కదా, వస్తే వాళ్ళకి ఇది ఇచ్చి పెట్టుకోమని చెప్పుర్రి. ఏంది అక్క, దీన్ని నిరోధ అంటారక్క. మీ దగ్గర కస్టమర్ వస్తాడు కదక్క, అతనికి ఇది ఇచ్చి తొడుక్కోమని చెప్పుర్రి. ఇది తొడుక్కుంటే నీకు కస్టమర్కి ఎలాంటి రోగాలు రావక్క. వాడిపోక ముందే నన్ను వాడుకో.